నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ముద్రగడ పద్మనాభం గారు మరొక్కసారి హాట్ టాపిక్గా ఆంధ్రప్రదేశ్లో ఆ పేరు వినిపిస్తుంది. ఏంటి ముద్రగడ గారు సైలెంట్ అయిపోయారు కదా, ఇప్పుడే ఎలక్షన్లు కూడా ఏం లేవు కదా. పిఠాపురం ఎలక్షన్లో ముద్రగడ పద్మనాభం గారు మామూలు అడవాటు చేయలేదు, ఫుల్ ఫైర్ అయిపోయారు, శబదాలు చేశారు, సవాళ్ళు విసిరారు, ఆఖరికి పేరు కూడా మార్చేసుకున్నారు. ఆయన ఐడెంటిటీయే కాపు పెద్ద. ముద్రగడ పద్మనాభం అంటే ఒక బ్రాండ్ కింద ఉండేది. అంతా ఒక్క ఎలక్షన్తో ఒక్క రోజులో ఆయనే ఆ పేరునంతా కూడా చెడగొట్టుకున్నారు అన్నది ఆయన అభిమానులు చాలామంది మాట్లాడేది, మనం మాట్లాడేది కాదు. ఇది వాస్తవం కూడా అదే. ఎందుకు అంత అవసరమే ఉంది? ఇప్పుడు రాజకీయ నాయకులు ఓడిపోతే మళ్ళీ గెలుస్తామని చూసుకోవాలి. నువ్వు ఓడిపోతే నేను ఇది చేస్తాను, నువ్వు ఓడిపోతే నేను అది చేస్తానని మాట్లాడవలసిన అవసరమే ఉన్నది. మరో అంశం ఏంటంటే, వేరే సామాజిక వర్గం గురించి కానీ నిజంగా ఆయన ఏమైనా శబదాలు చేసినా, సవాళ్ళు విసిరినా ఎంతో కొంత సర్లే మనకు ఆ కాపు పౌరుషం నిలబడింది, దాని మీద కసిగా మాట్లాడేట్లే అన్నాడు. అదే కాపు కదా, అదే చిరంజీవి గారు కుటుంబ వ్యక్తి కదా, అదే పవన్ కళ్యాణ్ కదా, మీకు తెలిసిన వాళ్ళు కదా. మీకు ఇబ్బందికరంగా ఉంది, మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే అదే చిరంజీవి గారు ఆప్యాయంగా మీ దగ్గరికి వచ్చిన వ్యక్తి కదా, లేకపోతే మీతో మాట్లాడిన వ్యక్తి కదా. సరే, అప్పుడు ఏదో రానివ్వలేదనుకుంటాను అక్కడికి. సో ఆ తర్వాత కూడా చాలాసార్లు దాసనారాయణరావు గారు లేకపోతే చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా ఎంత గౌరవం ఇచ్చేవారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారికి ఎంత గౌరవం ఇచ్చారు, తక్కువేం గౌరవం ఇవ్వలేదే. ఏ రోజు కూడా పన్నెత్తి మాట మీ గురించి ఆయన మాట్లాడలేదే, ఏ సందర్భంలో కూడాని. మీ అమ్మాయి ఆయన పార్టీలో చేరతానని చెప్పి బహిరంగంగా ఎన్నికలకు ముందు ఆయన గెలుస్తాడో గెలడో తెలియని పవన్ కళ్యాణ్, అసలు పార్టీ ఉంటుందో ఉండదో అనుకునే పవన్ కళ్యాణ్, అసలు ఒక్క సీటన్నా గెలుస్తాడా ఆయనే గెలడు కదా అనుకునే పవన్ కళ్యాణ్ గారు, అలాంటి టైంలో మీ అమ్మాయి విజన్ ముందు చూపు చూసింది. ఆవిడ ఏదో జరగబోతుందని అర్థమైపోయింది. మిమ్మల్నే కాదనుకున్నారు, మీకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఆవిడ వెళ్ళడానికి సిద్ధపడిపోయారు. ఏమైతే అవనియని రక్త సంబంధాన్ని కూడా తెంపుకున్నారు. మీరు ఆ టైంలో మాట్లాడారనుకోండి, కూతురు మన ఇంటిది అవుతుందా, అప్పుడు కూడా వైరల్ అయ్యారు మీరు. అంటే మీరు మాట్లాడేది, మీరు ఎంత గౌరవం ఎంత పెద్దరికంగా ఉండేదో అవన్నీ కూడా ఒక్కొక్క చిన్న చిన్న విషయాల్లోని, అసలు అవసరం లేని విషయాల్లో, అంత సీరియస్గా తీసుకోకూడని అంశాల్లో మీరు ఇబ్బంది పడుతున్నారు. మీ మీద ట్రోల్స్ వస్తున్నాయి, మీ అభిమానులు బాధపడుతున్న అంశం ఇది. అయ్యో పెద్ద ఆయనరా, ఎంత గౌరవంగా ఉండేవాడు, ఎంత ఆప్యాయంగా మనకి పెట్టేవాడు, వాళ్ళ ఇంటికి వెళ్తేని ఆయనే తినిపించేవాడు, అయ్యా అనుకుంటాని, అంత గౌరవంగా ఉన్నాయని ఎందుకు ఈ పనులు చేస్తున్నాడు ఈయన, ఎందుకు ఇలా చేస్తున్నాడు. సరే, మీ ఇష్టం, మీ పంతా మీది. దాన్ని ఎవరో కూడా ఇది ఎందుకు చేశారు అది ఎందుకు చేశారనే అర్హత లేదు, అవసరం కూడా ఎవరికి లేదు. మీ ఇష్టం మీది, తప్పు లేదు. మీరు ఎవరినైతే అభిమానించండి, ఎవరితోటన్నా ఉండండి, కానీ ఎదటి వాళ్ళని తక్కువ చేసి వాళ్ళ కోసం మీరు దిగజారొద్దు అన్నది చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. మరి ముద్రగడ గారు మాట్లాడిన కొన్ని అంశాలండి ఈరోజు. ఒకటి, అంబేద్కర్ వాళ్ళ అమ్మాయిని మమతా బెనర్జీ గారితో పోల్చారు. తప్పు లేదు, ఆవిడంత ఫైర్ బ్రాండ్, సీరియస్గా మనం మాట్లాడిన అంశం అవనండి. సరే, వారసురాలు వచ్చింది అనుకోవచ్చు, వైఎస్ఆర్సీపీకి మంచి మౌత్ పీస్ మరొకటి దొరికింది, మహిళల్లో తక్కువ ఉన్నారు కాబట్టి మంచి ఫైర్ బ్రాండ్ దొరికింది అనుకోవడం మంచిదే. మమతా బెనర్జీ స్థాయి అంటే ఆవిడని సీఎం చేయడానికి చూస్తున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి మరి మౌనికాని సీఎం అనే విధంగా ఆయన ప్రొజెక్ట్ చేయడం. సో మరి వీళ్ళమ్మాయి వచ్చినప్పుడు, అదే క్రాంతి వచ్చినప్పుడు ఈయన ఏం చేశారు, నా కూతురే కాదని అనేశారు. ఇది మరో పక్క ఆశాలత గారిది, ఇది ఒకటి పవర్ఫుల్ అవుతున్నది, వంగవీటి గారి వారసురాలు. ఓ పక్క మౌనిక, మరో పక్క క్రాంతి. అసలు ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఇప్పుడు కాపు మహిళల పవర్ ఏంటో చూపించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నుంచి ఒక్కొక్క విధంగా వాళ్ళు దిగుతున్నారు. సరే, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఈయన మాట్లాడిన దానికి సానా సతీష్ వేసిన కౌంటర్లు. అసలు ముద్రగడ గారు ఏం మాట్లాడారో ఓ బిట్టు విందాము, ప్లే చేయండి అమ్మా. ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రుల మీద దాడి చేయించడం అన్నది చాలా సిగ్గుచేటుగా ఉందండి. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దాడులు ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తూ ఉన్నారు. బానిసలుగా బతకాలని మన అభిప్రాయం అనుకుంటానండి. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా విచాతి నీచంగా కొట్టించడం,
తిట్టించడం, రావే జుట్టు మెదిప్పి ఖండించిన పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇదండి 2 సార్లు కాపులే తెలుగుదేశం పార్టీని గెలిపించినవి. ఒక్క విషయం ఏంటంటే విభజన ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ఆయన గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వెంట ఉన్నారు. ఇది గమనించవలసిన అంశం. 2019లో ఆయన లేరు, సో ఓటమి పాలయ్యారు. 2014 అవనివ్వండి, 2024 అవనివ్వండి, 2 సార్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంటే కాపులు ఎవరు దగ్గర ట్రావెల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మాట వింటున్నారని కదా. అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట వింటున్నారు. 2019లో కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు, కానీ అవి స్ప్లిట్ అయిపోయినాయి. ఆ ఓట్ షేర్ ఏదైతే ఉన్నదో వైసీపీకి సపోర్ట్ చేసే కాపు నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేశారు, టీడీపీ చేశారు. సో ఈ రకంగా ఈయనకి చేసే వాళ్ళు ఈయనకి చేశారు. లేకపోతే కొన్ని చోట్ల అవి కూడా రావు కదా, ఆ ఓటు శాతం కూడా రాదు, చాలా తక్కువగా వచ్చి ఉండాలి వాళ్ళు కానీ సహాయం చేయకపోతే. సో కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తున్నది అనడానికి ఇవి వచ్చిన ఫిగర్సే. ఖచ్చితంగా 2014లో ఆయన పిలుపునిచ్చారు, కాపు సామాజిక వర్గం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. అలాగే 2024లో ఆయనే ప్రత్యక్షంగా వీళ్ళతో ఉన్నారు, ప్రత్యక్షంగా పోటీకి దిగారు, అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. మరి 2 సార్లు కాపు సామాజిక వర్గమే గెలిపించింది. 2019లో వీళ్ళు అడిగేది అంటే సోషల్ మీడియాలో వచ్చి మాత్రమే మాట్లాడుతున్నారు. ఏదో ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడాలను, లేకపోతే సామాజిక వర్గం గురించి మాట్లాడాలని కాదు, వాస్తవాలు మాట్లాడుకోవాలి. కాబట్టి యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను. 2019లో ఏ సామాజిక వర్గంతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు? వాళ్ళు అడిగిన ప్రశ్న. కాపు సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలబడలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు రావడంలో కాపు సామాజిక వర్గం పాత్ర లేదా? ఖచ్చితంగా ఉంది. డిసైడింగ్ ఫ్యాక్టరు కాపు సామాజిక వర్గమే. వాళ్ళు ఎవరి వైపు ఉంటారో వాళ్ళే గెలుస్తారన్నది సత్యం. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు వచ్చి కొత్తగా చెప్పనవసరం లేదు. ఎవరు 2 సార్లు గెలిచినా, ఎవరు 1 సారి గెలిచినా, ఎవరు 3 సార్లు గెలిచినా, ఎవరు 4 సార్లు గెలిచినా, ఎవరు 5 సార్లు గెలిచినా, ఎవరు ఓడిపోయినా, ఎన్నిసార్లు ఓడిపోయినా కాపు సామాజిక వర్గం సై అంటే సై, నై అంటే నై. ఓటమిలో గెలుపులో వాళ్ళ భాగస్వామి ఉంది, ఖచ్చితంగా ఉంది. మరి 2019 నుంచి 24 వరకు కూడా ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కాపు సామాజిక వర్గం, కాపు శ్రేయస్సు ఏమీ కనిపించలేదు. వాళ్ళు అడిగే ప్రశ్నలు మాత్రమే ఇవి. మరొక వైపు మంత్రుల గోడలు దూకి ఇళ్లల్లోకి వెళ్ళి ఫైల్స్ వ్యాధి ఉన్నది, కూర్చోలేము, బ్లడ్ కారుతున్నది అని చెప్పినా 100 కిలోమీటర్లు తీసుకొచ్చినప్పుడు ఇది తప్పు అని ఎందుకు గొంతెత్తలేదు? ఇది వాళ్ళు ప్రశ్నించేది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? సరే అవి అవసరం లేదు, సామాజిక వర్గం వరకే వెళ్దాము అని అంటున్నారు. కాబట్టి చాలామంది అడిగే ప్రశ్నలు మాత్రం ఇదిగో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశం. ఇది నా సొంతం కాదు, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశాలు మాత్రమే మీ ముందు వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఇవి. అది ముద్రగడ పద్మనాభం గారికి ఇలాగ మాట్లాడారండి ఆయన. మరి ఈ టైంలో ఎందుకండి చేయలేదని గౌరవంగానే మాట్లాడుతున్నారు. అదేమీ రాంగ్గా ఏం మాట్లాడలేదు, గౌరవంగా మాట్లాడుతున్నారు. పెద్ద ఆయన గౌరవం ఆయన కాపాడుకోవట్లేదు అనే విధంగానే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాలు టచ్ చేసిన వాళ్ళకి, వాళ్ళ కూతురుని అతి నీచంగా, దారుణంగా, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, వినలేని విధంగా, చూడలేని విధంగా, చదవలేని విధంగా మాట్లాడిన వాళ్ళ గురించి ఇదే ముద్రగడ పద్మనాభం గారు, అరే నా తోటి కాపు కదరా, చిరంజీవి గారి ఫ్యామిలీరా, చిరంజీవి గారు ఒక స్టారు, కాపు సామాజిక వర్గానికి ఒక ఐకాన్ లాంటి ఆయన స్టార్ వేషంలోని. మరి అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినోడు కదా, ఏదైనా ఉంటే రాజకీయంగా అతన్ని మాట్లాడాలి, కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు ఎందుకు? వాళ్ళ భార్య గురించి ఎందుకు మాట్లాడాలి? ముక్కుపచ్చలాని పిల్లల గురించి ఎందుకు మాట్లాడాలి అని ఏ రోజైనా సరే ముద్రగడ పద్మనాభం గారు ప్రశ్నించారా జగన్మోహన్ రెడ్డి గారిని? ఎందుకు ప్రశ్నించలేదు? నెక్స్ట్, నోవాటెల్ హోటల్లో నిర్బంధం. జనవాణి కార్యక్రమానికి ఆయన వెళ్తుంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నరకం చూపించి అన్యాయంగా కొంతమంది కాపు నాయకుల్ని, మీరు మాట్లాడే కాపు సామాజిక వర్గం అందులో నాయకులనే, బొలిశెట్టి సత్య ఇలాంటి వాళ్ళందరినీ కూడా, ఇంకా చాలామంది ఉన్నారు, సుందరపు విజయ్ కుమారు, మీ సామాజిక వర్గం వాళ్ళని, మరి వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేసి
కొంతమంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకి పంపించినప్పుడు కాపుల్ని ఇంత దారుణంగా హింసిస్తారా? వాళ్ళు ఏం తప్పు చేశారు? పవన్ కళ్యాణ్ గారు ర్యాలీలో వెళ్తే తప్ప? సరే పోనీ ర్యాలీలో వెళ్ళలేదు, నవ్వేటెల్ హోటల్లో ఆయన నిర్బంధించడం ఏంటి? కాపు సామాజిక వర్గం అంటే మీకంత చులకనగా ఉందా ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు ఎందుకు మీరు ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు, జైల్లో పెట్టించారు? ఆ రోజేమో వాళ్ళ అమ్మబూతులు ఏం తిట్టలేదు, తప్పుడు మాటలు మాట్లాడలేదు. ఈయనతో పాటు నిలబడినందుకు, ఈయనతో పాటు ఉన్నందుకు అన్యాయాలు అక్రమాలు ఏమీ జరగలేదు. అక్కడ పోలీసులతో కేసులు పెట్టించి అరెస్టులు చేయించారు, నాన్ బెయిలబుల్ కేసులు అవి. వెళ్ళిపోయారు వాళ్ళు, జైల్లోకి వెళ్ళిపోయారు, సెంట్రల్ జైల్లోకి వెళ్ళిపోయి కూర్చున్నారు వాళ్ళు. ఆ సందీప్ పంచికర్ల వీళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే, తెలుసు వాళ్ళు పిల్లలైనా సరే మీకు తెలుసు. మరి ఎందుకు ఆ రోజు కొంత ఎత్తలేదు? అన్యాయంగా కాపులను అరెస్ట్ చేస్తున్నారు, అనగదొక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి కాపుల నుంచి వచ్చిన ఒక పెద్ద నాయకుడిగా ఆయన ఉన్నాడు, ఒక పార్టీ పెట్టుకుని నిలబడ్డాడు, ఏదో చేయాలని తపడపడుతున్నాడు. అలాంటి వాళ్ళని ఎంత ధైర్యం ఉంటే మీరు అరెస్ట్ చేస్తారు? మా కాపు కులం అంతా కూడా మేము ఏకమమ్మా, మీ అంతు తేలుస్తాం, మీ నిగ్గు తేలుస్తాం, మేమేంటో చూపిస్తాం అని ఎందుకు సవాళ్ళు విసరలేదు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు? వస్తున్న మెసేజ్లు ఇవి. అయిపోయింది. నెక్స్ట్ ఇంకో బయట ఉన్నది, ఆ బయట ప్లే చేయండి. ఈరోజు ఇదే పరిస్థితి రాబోయే జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈ రోజు కాబట్టి రేపైనా మాకు జరిగిన అవమానాలు అనేది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. నేను బానిసలు కాదండి అయ్యా, పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదండి అయ్యా, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం ఇదండి. రెండోది ఇది పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ తప్పులేదు. అంబటి గారి కుటుంబం మీద ఆ రకంగా దాడి చేయడం తప్పు తప్పు తప్పు. ఇప్పుడు 100 సార్లు చెప్పుంటాను నేను, ఎవరిని వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. ఆయన ఆ మాట తొల్లడం తప్పే, వాళ్ళు దాడి చేయడం తప్పే. ఈయన ఆ మాట తుల్లినా దాడి చేయడం ఇంకా తప్పు. వాళ్ళు ఏం చేశారు పాపం, వాళ్ళకేంటి సంబంధం? కానీ ముద్రగడ పద్మనాభం గారు మిస్ అవుతున్న అంశం ఏంటంటే, ఆయన ఎందుకు మరి ఈ రకంగా మాట్లాడుతున్నారు? అన్నీ తెలిసిన ఆయన, చాలా తెలివైన ఆయన, చాలా సీనియరు, మంచి వక్త. ఆయన చిన్న చిన్న లాజిక్లన్నీ కూడా మిస్ అయిపోతున్నారు ఏంటి అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన మీద అటాక్ మోడ్ దాడే చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏంటంటే ఇప్పుడు ఈయన ఏమంటున్నారండి, మీ కుటుంబం మీద ఎవరన్నా అన్నా, మీ కుటుంబం మీద ఎవరన్నా పడినా, మీ కుటుంబం మీద ఇలాగ వచ్చినా, మీ భార్య మీద కానీ లేకపోతే ఇంకోరి మీద కానీ మీకు ఎలా ఉంటుంది అయ్యా అని అంటున్నారు. అదే కదా ఆయన అన్నది. ఆల్రెడీ వాళ్ళ కుటుంబం మీదకి వెళ్ళారు. ఆయన ఎక్కి వేడ్చిన సందర్భం ఏంటి? అదే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈయన కౌంటర్ వేసేది ఏంటంటే, మరి మీ కుటుంబం మీద కానీ ముద్రగడ పద్మనాభం గారు, మీ పిల్లల మీద కానీ లేకపోతే మీ సొంత మనుషుల మీద కానీ అంబటి రాంబాబు గారు తిట్టిన తిట్టు మిమ్మల్ని తిడితే, మీ కుటుంబాన్ని తిడితే మీరు ఇలాగే ఊరుకుంటారా? చూడండి ఒక్క మాట, ఎందుకు అనవసరమైనవి? దీన్ని వదిలేయండి మహాప్రభు అని నేను 2 చేతులు జోడించి కూడా చాలాసార్లు నేను వీడియోలు కూడా పెట్టాను. నాకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా యాజ్ ఏ జర్నలిస్ట్గా మనం చేసే న్యాయం మనం చేయాలి, మనం చెప్పేది మనం చెప్పాలి, వింటారు లేకపోతే లేదని. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన అలాగ అన్నాడని కదా ఆ కేసు అయ్యింది. దాడి చేయడం తప్పండి, ఇంకా అందులో ఎటువంటి సమర్థన అవసరం లేదు, ఎటువంటి ఎక్స్క్యూజ్లు అవసరం లేదు. చాలా తప్పు తప్పు తప్పు. వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, రిమాండ్కి పంపించాల్సిందే. ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం. కానీ వాళ్ళని తిట్టున్నా చూసారా, అదే మీ కుటుంబ సభ్యులను తిడితే మీరు ఊరుకుంటారా? మరి ఆయన్ని అడుగుతున్నారా మీరు? అదే తిట్టి మీరు ఆపాదించుకుంటే అంటే ఏం సమాధానం చెప్తారు? మూసు కూర్చోవాలి. ఇంకా అది మనం ఇంకేం చెప్పలేము కొన్ని ప్రశ్నలకి. సరే ఇప్పుడు సానా సతీష్ రంగంలో దిగారండి. సానా సతీష్ ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఏమంటాడు ఆయన? ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, మొదటగా మీరు పేరు మార్చుకున్న రోజే కాపుల గురించి మాట్లాడే అర్హతను మీరు కోల్పోయారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్న అవమానకరపు మాటలను మిమ్మల్నో మీ కుటుంబ సభ్యులను అంటే ఎలా ఉంటుంది?
ఒకసారి ఆలోచించుకోండి. అంబటి అరెస్ట్ చట్టపరమైనది. అటువంటి నేరస్తులకి కులాన్ని అంటగట్టి వెనకేసుకుని రావడం క్షమించరాని నేరం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వలసదారులు అంటున్నారు కదా, అవును నిజమే. మీ జగన్ రెడ్డి ఉగ్రవాద పాలనలో 2019-24 వరకు కాపులు ఎవరు స్వతంత్రంగా రోడ్ల మీదకి రాలేకపోయారు. మీ రాక్షస పాలనతో రాష్ట్రంలో కాపుల ఉనికి లేకుండా చేశారు. మీ వైసీపీ హయాంలో కాపుల కార్పొరేషన్ నిర్వీర్యం చేసి కాపులను రోడ్డు మీద పడేసినప్పుడు మీరేమయ్యారు? మీ నియోజకవర్గానికి జగన్ వచ్చి కాపులకు బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదని చెప్పినప్పుడు మీరు ఇంట్లో నుంచి ఎందుకు బయటికి రాలేదు? అప్పుడు మీరేమైపోయారు? అప్పుడు కాపులు గుర్తుకు రాలేదా? గతంలో సోమరులు, తాగుబోతులు అని కాపులను అవమానిస్తూ అంబటి రాంబాబు గారు మాట్లాడినప్పుడు మీరెందుకు ప్రశ్నించలేదు? కాపు నేతలను ఓట్ బ్యాంకుగా వాడుకుంటున్నది వైసీపీ వారే అని మర్చిపోతున్నారా? కాపుల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. కాపుల భవిష్యత్తు టీడీపీతోనే ఉంది. కుల రాజకీయాలు మానుకోండి. ఫేక్ ప్రాపగండా మానుకుని వాస్తవాలను పరిశీలించండి. ప్రతి వేదికపై కాపుల పేరును వాడుకుని కాపులను అవమానిస్తున్న మీరు, మీ పార్టీ వారు కాపులకు క్షమాపణ చెప్పాల్సిందే. సానా సతీష్ ఆయన కూడా ఉంటారు. సానా సతీష్ ఆయన మాట్లాడండి. ఆయన లెటరు, అలాగే సానా సతీష్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. రాజ్యసభ సభ్యులు మళ్ళీ కూడా ఆయనకే ఇస్తానంటున్నారు సానా సతీష్కి. సో ఆయన డైరెక్ట్గా అంటే తూర్పుగోదావరి జిల్లాలోనే సెగ మొదలవుతున్నది. ఆయన ఆ ప్రాంత వాసే కాబట్టి అక్కడే ఆయన ఉంటుంటాడు కాబట్టి ఆయన కాకినాడ, ముద్రగడ పద్మనాభం గారి సొంత ప్రాంతాలు, ఆ ప్రాంతం అంతా కూడా. మరి అక్కడ మొదలైంది ఇది. ముద్రగడ గారు అన్న మాటలకి రివర్స్ అటాక్ మొదలైపోయింది. మరి ఇది ఎటువైపు వెళ్తుంది? మరి సానా సతీష్ సంధించిన ఏదైతే ఈ ట్వీట్ ఉందో ఇది ఒక్కసారి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ ప్రశ్నలకి? మరి కాపు అనే అంశం టీడీపీయో లేకపోతే కూటమి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారా, మిగతా టైంలో మాట్లాడరా? సానా సతీష్ ప్రశ్నలకి జవాబులు ఈయన ఏం చెప్తారు? ఇది ఇక్కడితో ఆగుతుందా, ముందుకు సాగుతుందా చూద్దాం.